డీఎంకే నేత తమిళనాడు అసెంబ్లీ ప్రతిపక్ష నాయకుడు ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లో తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ఉదయనిధి స్టాలిన్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. ముందస్తు బెయిల్ కోరుతూ ఉదయనిధి పిటిషన్ దాఖలు చేశారు. మధ్యాహ్నం ఉదయనిధి స్టాలిన్ పిటిషన్పై విచారణ చేపట్టబోతోంది కోర్టు. తంజావూరులో కావేరీ జలాల కోసం నిర్వహించిన నిరసనలో నటి త్రిషను ఉద్దేశించి ఉదయనిధి స్టాలిన్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. సీఎం విజయ్పై విమర్శలు గుప్పించారు. ఉదయనిధి స్టాలిన్ ప్రసంగానికి అడ్డు తగులుతూ త్రిష అని నినాదాలు చేశారు. దీంతో ప్రసంగం నిలిపివేసి నవ్వుతూ నీళ్లు ఎక్కడికి చేరినా చేరకపోయినా అక్కికి చేరాలంటూ వ్యాఖ్యలు చేశారు. ఉదయనిధి వ్యాఖ్యలపై అధికార టీవీకి ప్రతిపక్ష బీజేపీ తీవ్రస్థాయిలో మండిపడ్డాయి. ఉదయనిధి చేసిన వ్యాఖ్యలు ఏ స్త్రీ క్షమించదంటూ బీజేపీ నేతలు మండిపడుతున్నారు. ఉదయనిధి స్టాలిన్పై 6 సెక్షన్ల కింద తంజావూరులో కేసు నమోదైంది. முதலமைச்சர் வாயை திறந்து பேசுறாரா? பேச மாட்டேங்கிறாரு. அவருக்கு இருக்கக்கூடிய ஒரே கவலை என்ன? திமுக மேல என்ன பொய் வழக்கு போடலாம், என்ன பொய் கேஸ் போடலாம். எங்க தண்ணி வருதோ இல்ல அங்க தண்ணி வரணும். காவிரி சொன்ன முதலமைச்சர் డీఎంకే నేత తమిళనాడు అసెంబ్లీ ప్రతిపక్ష నాయకుడు ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయాల్లో తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ఉదయనిధి స్టాలిన్ మద్రాస్ హైకోర్టును అయితే ఆశ్రయించారు. మరి ఇదే ఇష్యూకి సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి చరణ్ అందిస్తారు. చరణ్, మరి ఉదయనిధి స్టాలిన్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. ముందస్తు బెయిల్ కోరుతూ ఆయన పిటిషన్ కూడా వేశారు కదా. మరి ఆయన ప్రసంగంలో ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేశారు? దీనికి సంబంధించి ఏ కేసులు నమోదు చేశారు ఆయన పైన? తమిళనాడు రాజకీయాలను కుదిపేస్తున్న ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యల వివాదం ఇప్పుడు కోర్టు మెట్లు ఎక్కిందని చెప్పాలి. తంజావూరులో జరిగినటువంటి కావేరీ జలాల కోసం నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ప్రసంగిస్తున్న సమయంలో అయితే డిఎంకే కార్యకర్తలు అందరూ కూడా ఒక్కసారిగా త్రిష అంటూ నినాదాలు చేశారు. అదే సమయంలో ఉదయనిధి స్టాలిన్ త్రిషను పరోక్షంగా ప్రస్తావిస్తూ అయితే డబుల్ మీనింగ్ వచ్చేలాగా మాటలు మాట్లాడారని చెప్పి ఆరోపణలు అయితే వెల్లువెత్తుతున్నాయి. తంజావూరులో ఈ నిరసన కార్యక్రమంలో ఉదయనిధి స్టాలిన్ త్రిష పైన చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలకు అయితే తంజావూరు పోలీస్ స్టేషన్ లోనే పోలీసులు అయితే 6 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో అరెస్ట్ జరిగే అవకాశం ఉందన్న నేపథ్యంలోనే ఆయన మద్రాసు హైకోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిల్ పిటిషన్ అయితే దాఖలు చేసిన పరిస్థితి నెలకొంది. ఉదయనిధి దాఖలు చేసినటువంటి అత్యవసర పిటిషన్ ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. ఇవాళ మధ్యాహ్నం ఆయన ముందస్తు బెయిల్ అభ్యర్థనపై కోర్టు విచారణ జరగనుంది. దీంతో రాజకీయాల్లో ఒకసారిగా ఉత్కంఠ నెలకొంది. అయితే విజయ్ పార్టీకి సంబంధించినటువంటి టీవీకే పార్టీ కార్యకర్తలు నాయకులందరూ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. అయితే ఇక డిఎంకే పార్టీ చెందినటువంటి ఉదయనిధి వ్యాఖ్యలపైన సీఎం పార్టీలో ఉన్నటువంటి కొంతమంది కార్యకర్తలు అయితే ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేవిధంగా బీజేపీ కూడా దీన్ని ఖండించింది. ఒక మహిళ పట్ల ఉదయనిధి స్టాలిన్ అయితే ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఒక నాయకుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అనేది చాలా బాధాకరణం అని చెప్పి దీనిపైన అయితే మహిళా కమిషన్ కి అయితే ఫిర్యాదు చేసే పరిస్థితి నెలకొంది. ఇప్పటికే టీవీకే పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుందని చెప్పాలి. అయితే ఉదయనిధి స్టాలిన్ పైన మహిళలను అవమానించేలా మాట్లాడినటువంటి ఉదయనిధి స్టాలిన్ పైన చర్యలు తీసుకోవాలని చెప్పి జాతీయ మహిళా కమిషన్ అయితే ఆశ్రయించింది. టీవీకే పార్టీ బేషరతుగా క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేసింది. అయితే ఉదయనిధి స్టాలిన్ పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని టీవీకి అయితే ఇప్పటికే డిమాండ్ చేస్తున్న పరిస్థితుల్లో మరోవైపు బీజేపీ నేతలు కూడా ఈ ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలను అయితే త్రిష పైన చేసినటువంటి వ్యాఖ్యలను అయితే తీవ్రంగా ఖండిస్తున్నారు. ప్రజాప్రతినిధులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని చెప్పి ఉదయనిధి స్టాలిన్ సూచిస్తున్న పరిస్థితి నెలకొంది. ఇప్పుడు అందరి దృష్టి మద్రాస్ హైకోర్టు విచారణ పైనే ఉంది. ముందస్తు బెయిల్ పై కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అన్న దానిపైన కదా రాజకీయంగా న్యాయపరంగా కదా తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉత్కంఠ అయితే నెలకొందని చెప్పాలి. అర్చన, థ్యాంక్ యూ సో మచ్.